ఫ్రెండ్స్, ఒక నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అనమాట. సో దీంట్లో నుంచి అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక 300 జాబ్స్ అయితే పడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత సో ఈ అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్ మోడ్లోనే ఉంటాయి. సో మనకు ఫిబ్రవరిలో నుంచి ఉండేటటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అనేది ఉన్నది. సో మనకు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఇయర్స్, ఓబీసీలకి అసలు అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. సో ఖచ్చితంగా ఏంటిది డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వీళ్ళకు శాలరీ ఎంత వస్తుంది, అసిస్టెంట్లకు శాలరీ ఎంత అంటే 37,000 పర్ మంత్ మెట్రో సిటీలలో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో దాంట్లో మనం మిగతా అంశాలను అయితే డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది కూడా ఒక మంచి ఉద్యోగం, 37,000 జీతము, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఓకేనా. దాని తర్వాత మనకు దగ్గరలోనే మన ఏరియాలోనే అసిస్టెంట్ అంటే పోస్టింగ్ కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సో ఇది కూడా ఒక మంచి జాబు, తప్పకుండా అప్లై చేయండి. సో బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్ పడ్డనా సరే, బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళైనా లేకుంటే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళైనా సో మీకు ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ ఫస్ట్ అప్లై చేయాలి, సో రాయాలి. సో ఆ తర్వాత దాని నుంచి అనుభవం నుంచి నేర్చుకొని మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయాలి. ఇట్లా రాస్తూనే ఉంటేనే మనకు ఉద్యోగాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.